ఒక రంగా చూడాలంటే నా అన్వేషణ మొదలుపెట్టాడు యుద్ధాన్ని. యుద్ధం ఇప్పుడు ఎంతవరకు స్ప్రెడ్ అయిందంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా దాన్ని ఒక తప్పు కింద తీసుకొని దాన్ని నిర్మూలించడానికి మన రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న అన్నారు, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ ఎవరైతే చేస్తున్నారో ప్రాపర్గా లేకపోతే ఖచ్చితంగా వాళ్ళని శిక్షించడం జరుగుద్ది. సెలబ్రిటీలు కూడా చాలా మంది చేశారు కదా, చాలా మంది ఆల్రెడీ అందరూ ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు కదా. ప్రతి ఒక్కరు ఏ సెలబ్రిటీ రీసెంట్గా మన కమెడియన్ ఆలీ గారు కూడా చేశారని వచ్చింది. కమెడియన్ ఆలీ గారు చేశారు. నేను ఒకటే చెప్తున్నా, నా అన్వేషణ పోరాటం న్యాయమే, నేను సపోర్ట్ చేస్తాను 100%. కానీ నా అన్వేషణలో మిస్టేక్ కూడా ఉంది. ఫ్యామిలీ జోలికి వెళ్ళిపోతున్నాడు, అలా వెళ్ళకూడదు, తప్పది. ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు. మన సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి? ఆడదాన్ని గౌరవించాలి, అవునా? స్త్రీని గౌరవించే సాంప్రదాయంలో మనం ఉన్నాం కాబట్టి ఆ సాంప్రదాయం నువ్వు కాలరాయకూడదు. నువ్వు ఆగ్రెషన్ ఉండొచ్చు నీకు, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ వల్ల యువత పాడైపోతుంది, మిడిల్ క్లాస్ అందరూ కూడా నడి రోడ్డు మీద పడిపోతున్నారు, వాళ్ళ జీవన విధానం మీద నువ్వు దెబ్బతీస్తున్నాయి. ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తిట్టడంలో న్యాయం, కానీ వాళ్ళు ఫ్యామిలీ ఏం చేసింది? అది తప్పు కదా. ఫ్యామిలీని అలా తిట్టకూడదు కదా. మరీ దుర్భాషలాడుతూ వాళ్ళని చాలా చండాలంగా వర్ణిస్తూ అది తప్పు. నేను చెప్తున్నా, పోరాటం తప్పు కాదు, నీ ఆరాటమే తప్పు. ఆ ఆరాటాన్ని ఆపుకుంటే అన్వేష బాగుంటుంది. నీ పోరాటంలో 100% న్యాయం ఉంది, నేను కూడా సపోర్ట్ చేస్తాను. నీ ఆరాటంలో మటుకి చాలా తప్పు ఉంది. ఈ ఆరాటం ఎక్కడి నుంచి వస్తుందంటే నీకు ఎక్కువ ఆటలాడడం వల్ల వస్తుంది. ఈ ఆటలు తగ్గించుకో ఫస్ట్. ఆటగాడు అని నువ్వు అన్ని దేశాల్లో ఆడేస్తూ ఉంటే ఈ ఆరాటం వల్ల నీకు స్త్రీ మీద అగౌరవాన్ని క్రియేట్ చేస్తున్నమాట. స్త్రీ పట్ల నీకు అగౌరవమైన ప్రవర్తన నీకు కనబడుతుంది, నీలో కనబడుతుంది. నీకు స్త్రీ ఏం చేసిందయ్యా? వాళ్ళ అమ్మగారు ఏం చేశారు? వాళ్ళ ఫ్యామిలీ ఏం చేసింది? నిన్ను ఇప్పుడు ఇమ్రాన్ గురించి మాట్లాడాలంటే ఇమ్రాన్ గురించే మాట్లాడు. వాళ్ళ అమ్మ గురించి నువ్వెందుకు మాట్లాడుతావు? నీకే రైట్స్ ఉన్నాయి. నువ్వు ఈ రోజున నువ్వు వాళ్ళ కాదు, పాకిస్తాన్ తీవ్రవాదులు, నువ్వు దేశద్రోహి. అర్థమైందా? ఒక రంగం చెప్తే నువ్వు విదేశాల్లో ఉన్నావు కాబట్టి నువ్వు అంత రెక్లెస్గా మాట్లాడుతున్నావు. అదే భారతదేశంలో ఉండి నువ్వు ఇదే రకంగా మాట్లాడు. అప్పుడు చూపించినావు నీ ధైర్యం ఏంటంటే నేను ఎన్ఆర్ఐని, నేను బయట ఉన్నాను. సజ్జనార్ గారు సపోర్ట్ చేస్తున్నారు. సజ్జనార్ గారు దేనికి సపోర్ట్ చేశాడు? బెట్టింగ్ యాప్స్ నిర్మూలనకే పాటుపడుతున్న నా అన్వేషణకు సపోర్ట్ చేశాడు. ఫ్యామిలీని బూతులు తిడుతున్న నా అన్వేషణకు కాదు. అర్థమైందా? ఫ్యామిలీని బూతులు తిట్టమనలా, ఇన్ఫ్లుయెన్సర్స్ పట్టించమన్నాడు ఆయన. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళ వల్ల బెట్టింగ్ యాప్స్ అనేది స్ప్రెడ్ అవుతున్నాయి, వాళ్ళని పట్టించు. నీకు 100% సపోర్ట్ చేస్తా అన్నాడు, కానీ నువ్వు వాళ్ళ ఫ్యామిలీలో ఏలు పెట్టు, వాళ్ళ ఫ్యామిలీని నోటుకొచ్చినట్టు తిట్టు, నేను నీకు సపోర్ట్ చేస్తాను ఆయన ఏం చెప్పాల. బెట్టింగ్ యాప్స్ వల్ల యువత పాడైపోతున్నారో అలాంటి క్రియేటర్స్, నాకు తెలియని క్రియేటర్స్ అందరం నువ్వు నాకు పరిచయం చేయి. అంటే వాళ్ళ గైడెన్స్ ఇద్దాము, మారకపోతే శిక్ష వేద్దాము అనే టైప్లో ఆయన సపోర్ట్ చేస్తాను అన్నాడు. కానీ నువ్వు ఫ్యామిలీని నోటుకొచ్చినప్పుడు మాట్లాడే నేనున్నాను నీకెందుకు, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ నేను సపోర్ట్ చేస్తాను అని ఆయన ఏం చెప్పాల. కాబట్టి దీన్ని ఎంతవరకు అంటే మిస్యూజ్ చేయకుండా ఉంటే అంత మంచిది. నీకు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. పెద్ద ఫ్యాన్ బేస్లో నేను కూడా ఒక ఫ్యాన్, నిజంగా చెప్తున్నా. ఐ ట్రస్ట్ యూ. నువ్వు అక్కడికి వెళ్ళి ఈ రెస్టారెంట్ పేరేంటో తెలుసా అని అది చూపించదు. మన తెలుగులోకి అది బూత్. అది అక్కడ నువ్వు ఆ పూకా అనే రెస్టారెంట్ చూపించావు, అది మన తెలుగులో బూత్ అని నీకు తెలుసు కదా. నువ్వు తెలిసి చేస్తున్నావు అంటే నీకు ఆటలు ఎక్కువైపోయింది. అన్ని దేశాల్లో ఆటలాడడం ఆపేయాలి నువ్వు. కొన్ని నీకు స్త్రీ పట్ల గౌరవం లేదు, గౌరవం లేక నువ్వు అలా మాట్లాడుతున్నావు. ఒకవేళ నీకు తెలిసినా కానీ నువ్వు సోషల్ మీడియా వేదికగా ఫలానా వాళ్ళ అమ్మ ఇలా చేసిందని చెప్పు. నీకు అంత జ్ఞానం లేదు. ఫస్ట్ ఆ జ్ఞానాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవడానికి ట్రై చేయి. స్త్రీ పట్ల గౌరవంగా మాట్లాడడానికి ట్రై చేయి. మన సంస్కృతి స్త్రీని గౌరవించమంది, స్త్రీని గౌరవిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటికి వచ్చినట్టల్లా మాట్లాడితే నేను పెద్ద క్రియేటర్ని అనిపించుకోను అని నీకు తెలియాలి. ఫస్ట్ ఆల్రెడీ నీకు నెగిటివిటీ స్టార్ట్ అయింది. ఆ నెగిటివిటీ ఇంకా పాజిటివ్ అంత స్పీడ్గా నెగిటివ్ స్ప్రెడ్ అవ్వకుండా నువ్వే ఆపుకోవాలి. నువ్వు ఆపుకోవాలంటే కనీసం వాళ్ళ ఫ్యామిలీ జోలికి వెళ్ళకుండా, ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉన్నాడో వాడి మీద కోపం ఉండటం సహజం. ఎందుకంటే వాడి వల్ల కొన్ని లక్షల మంది రోడ్డుని పడిపోతున్నారు. వాడి మీద కోపంతో 2 బూతులు తిట్టి ఏం కాదు, నేను యాక్సెప్ట్ చేస్తా. వాళ్ళ ఫ్యామిలీని తిట్టద్దు. నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదే. ఇప్పుడు నా అన్వేషణ పోరాటానికి నేనేం అడ్డు కాదు, ఆయన మాట్లాడే భాషకి నేను అడ్డు, ఫ్యామిలీని కించపరిచే విధానానికి నేను అడ్డు. కాబట్టి కించపరచొద్దు. ఎవరో తక్కువ కాదు, ప్రతి వాళ్ళు సమానమే. పాకిస్తాన్ తీవ్రవాదులు ఎవరో లేరు. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని హైదరాబాద్లో కూర్చోబెట్టి మేపే అంత వీక్ ఆర్మీ అయితే మనది కాదు అని నేను నమ్ముతున్నాను. అర్థమైందా? అంత వీక్ ఆర్మీ అయితే మన భారతదేశంలో లేదు. పాకిస్తాన్ తీవ్రవాదుల్ని లోపల పెట్టేసి
కూర్చొని చక్కగా వాళ్ళకి మన భారతదేశ సభ్యత్వం ఇచ్చేసి వాళ్ళని పెంచే అంత దుర్భర పరిస్థితులు అయితే మనం లేవు. కాబట్టి నువ్వు తీవ్రవాది అని అక్కడ ముద్ర వేయడం ఫస్ట్ మిస్టేక్. నువ్వు తీవ్రవాది అని నువ్వు ముద్ర వేస్తే తీవ్రవాదుల్ని సపోర్ట్ చేస్తున్న భారతదేశం అని కూడా నువ్వు ముద్ర వేసినట్టే. అంత చిన్న లాజిక్ నువ్వు ఎలా మిస్ అయిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరిని తీవ్రవాది అంటున్నావు కదా, అంటే భారతదేశం ఆర్మీ చాలా వీక్ అనే కదా నువ్వు అంటున్నావు. తీవ్రవాదుల్ని లోపల కూర్చోబెట్టి మేపుతున్న భారత ఆర్మీ అని కూడా నువ్వు వాళ్ళని కించపరుస్తున్నావు. కాబట్టి ఆ తీవ్రవాది అనే పదం తప్పు. నువ్వు ఏదన్నా తిట్టాలి అనుకుంటే తిట్టు. తీవ్రవాదిలా ప్రవర్తిస్తున్నాడు పాకిస్తాన్ తీవ్రవాది అని డైరెక్ట్ మెన్షన్ చేస్తున్నావు నువ్వు, అర్థమైందా? అది చాలా తప్పు. పాకిస్తాన్ తీవ్రవాదిని మనం ఎందుకు పెంచుతాం ఇక్కడ కదా? నువ్వే అన్ని సంస్కృతులు కలిసిందే భారతదేశం, విభిన్న సంస్కృతులు కలిసిందే భారతదేశం. కాబట్టి ఈ విభిన్న సంస్కృతిలో హిందూ ఉన్నాడు, ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. ప్రతి ఒక్కరు ఉన్న భారతదేశాన్ని నువ్వు అలాగ సపరేట్ చేసి మాట్లాడడం అనేది చాలా తప్పు. ఇమ్రాన్ వాళ్ళ అమ్మ విషయంలో నువ్వు మాట్లాడిన తప్పు. ఆ రోజున బన్నీ సన్నీ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు మాట్లాడిన తప్పు. అంటే బన్నీ సన్నీ యాదవ్ వదలలేదు, నేను రీకౌంటర్ ఇచ్చాడు, మీ ఇద్దరికి సరిపోయింది అది. కానీ అందరూ ఇవ్వలేరు కదా, నీకులాగా అందరూ దిగజారిపోలేరు కదా, దిగజారి మాట్లాడలేరు కదా. నువ్వు అదొక్కటే మిస్టేక్ చేయకుండా ఉంటే నువ్వు ప్రపంచ యాత్రికుడు, ప్రతి ఒక్కరికి యాత్రికుడులాగా అందరూ కూడా నిన్ను గుర్తుపెట్టుకుంటావు. నువ్వు ఇదే కంటిన్యూ చేస్తే వాళ్ళ ఫ్యామిలీలో ఏలు పెడతా నువ్వెవడారో నన్ను ప్రశ్నించడానికంటే అంత చేతులకు గాజులు తొడుక్కుని ఎవడో లేడు. నువ్వు భారతదేశం వచ్చినప్పుడు నీకు తొడిగేస్తారు గాజులు.